ఒక్కడే ఒకే ఒక్కడే మన సాంబ శివుడు ఐదుగురి అత్తల గుండెల్లో ఒకే ఒక్కడే మేనల్లుడు. ఒక్కడే చెల్లి విజయలతకు అన్నయ్యై నిలిచిన సాంబ శివరావు, కలలు కన్న కామే పల్లి నేల కన్నీరే చెప్తున్నాయే ఇవాళ. నిస్వార్థ పత్రిక నినాదం నిజం నిగ్గు తేల్చి వినిపించు వాదం, జనవాహినిలో ప్రవహించే ఆ పలకరింపు అభివాదం ఇప్పటికీ గాల్లో తేలుతుంటాయి. చెరగని తరగని తీపి జ్ఞాపకాలే విరిసిన విరజాజి తోటలో, ఆ చిరునవ్వులు దూరమైన మనసులో మాత్రం మసకాడవు. మసక చీకటి కమ్మిన నిశిరాత్రిలో ఛాతి నొప్పని చేయి చాచి ఏమైంది జ్యోతి అని చేతిలో చేయి వేసిన ఆ రాత్రి, ఆ బాసికాలు అయోమయాలు ఇప్పటికీ గుండె నిండా మిగిలే. ఈ రోజు నుదుటిపై బొట్టు జారిపోతుందేమో జ్యోతి అని ఆవేదన గుసగుసలా పలికిన ఆ శ్వాస చివరి శ్వాస అయింది. జ్యోతి నీకై చెబుతున్నా, కాలం కలసి రాకపోయినా మన కలలు కలగానే ఉండిపోయినా ఈ సాంబ గుండెల్లో మాత్రం ఒక క్షణం కూడా తగ్గలేదు. మన ప్రేమ మన బంధం ఆదివాసీ ఉద్యమ పోరాటానికై ఆదివాసీ సేనలో నిలబడి అలు పెరగని యోధుడి వయ్య సాంబ. నేను అలసిపోయినా ఆత్మ మాత్రం అలసిపోలేదు జ్యోతి. మన హక్కులు సాధించే వరకు నా పేరు ఓ జెండలా ఎగురుతూనే ఉంటుంది. నానా నన్ను క్షమించు, నువ్వు చూసిన కలలకు ఆకారం ఇవ్వలేకపోయాను. అత్తమ్మలు సుక్కమ్మ సాయమ్మ సుశీల కుమారి లక్ష్మమ్మ ఏడవ కండి, సాంబ శివుడు ఓడిపోలేదు. ఒక కథగా ఒక నినాదంగా నిలిచాడు. చెల్లి విజయలత భావరవి వేదన బాణంలా గుండెలో దిగిన విజయం మాత్రం మనదే అవుతుంది. వేగం కన్న ప్రాణం మిన్నైనా అదే వేగంతో చివరి శ్వాస విడిచిన సాంబ, తుపాకి తూటాల వాన పడిన నిర్భయంగా నిలిచిన యోధుడే. జై ఆదివాసి అని చివరి మాటగా పలికాడు. బాబాయ్ అనంతరాములు జబ్బరామమూర్తి సాంబ ఇంకా బ్రతికే ఉన్నాడు. ప్రజా పోరాటం నిరంతరం కొనసాగి
ఆదివాసీ గీతం ఆదివాసీ నినాదం సాంబశివుడు శ్వాసలో ఉంటుంది